సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు సార్? పతువాడ శేషు అండి. మీరు ఏ వార్డులో ఉంటారు సార్? 27వ వార్డు అండి. 27వ వార్డు. సార్ మీకు రాజకీయంగా ఎంత అనుభవం ఉంది సార్? అంటే రాజకీయంగా అనుభవం అంటేనండి, నాకు 5-6 ఏళ్ళ వయసు సమయంలోనే నాన్నగారు కాంగ్రెస్ తరఫున కౌన్సిల్లో పోటీ చేశారండి. ఆ రోజుల్లో చిన్న వయసు అయినా సరే మాకు పెద్దగా అవగాహన లేదు. కానీ అలా వెళ్తూ వెళ్తూ ఇన్నాళ్ళకి పూర్తిగా అవగాహన అనేది వచ్చిందండి. సార్ మనకి గ్రంథి శ్రీనివాస్ గారు అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చెప్పగలరా? జనసేన గారు అభివృద్ధి కార్యక్రమం అంటే నేను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అండి, అది కొంచెం యువత వయసులోనే ఉన్నానండి. ఆ సమయంలోని మా ఏరియాలోని వాటర్ ట్యాంకు కోసం వచ్చిన జనాలు, ఆ నీళ్ళ కాడ చిన్న చిన్న యుద్ధాలు అందరికీ తెలిసినవే. అటువంటి నీటి ఎద్దడి ఇవాళ భీమవరంలో లేదంటే, ఆ రోజు మంచినీటి చెరువులు అవన్నీ డెవలప్ చేయించి జనసేన గారి హయాంలోనే అవడం వల్ల ఇవాళ భీమవరానికి మంచినీటి ఎద్దడి అనేది లేదు. ఆ రకంగా చూసుకుంటే నాకు అప్పట్లో గుర్తున్నవండి. అదే సమయంలో ఈరోజు కడుతున్న టిక్కో ఇల్లు స్థలాలు కూడా ఆయన హయాంలోనే 82 ఎకరాలు అనుకుంటండి ఆయన సేకరించినవే. అలా కొన్ని ఆయన అంటూ ఒక బ్రాండ్ మార్క్లో వర్క్ చేశారండి గ్రంథి శ్రీనివాస్ గారు. గ్రంథి వారితో మీకు రాజకీయంగా ఏం అనుభవాలు ఉన్నాయి? చిన్నప్పటి నుంచి మీ గ్రంథి కుటుంబానికేనండి విధేయులుగానే ఉంటాం. వాళ్ళ నాన్నగారు చైర్పర్సన్ కింద చేసినప్పుడు కూడా నాన్నగారు వాళ్ళు వెంట ఉండే వర్క్ చేసేవారండి. నాకు బాగా అవగాహన వచ్చిందంటే ఈ 5 సంవత్సరాల క్రితం ఆయన్ని దగ్గరగా చూసిన కాడి నుంచి అండి, నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఇలా ఇంత కష్టపడాలి, ఇలా వర్క్ చేయాలని ఆయన ఆదర్శంగా తీసుకున్నానండి. ఈరోజు గత హయాంలో నేను ఎప్పుడు చూస్తుండండి, భీమవరంలో ఇన్ని రోడ్లు వేయడం కానీ, ఇలా వాటర్ ట్యాంకులు కట్టడం కానీ, ఇన్ని ఓపెనింగ్లని కానీ, ఇన్ని కార్యక్రమాలు నా లైఫ్లో నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఇంత అభివృద్ధి అనేది భీమవరంలో జరగడం, ఒక జిల్లా కేంద్రంగా భీమవరానికి ఆదరణ రావడం అనేది కూడా ఆయన సాధించి ఈరోజు గ్రంథి అన్న ఒక మార్క్ని ఆయన భీమవరంలో చిరస్థాయిగా ఉంచుకోగలిగారండి. సార్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇద్దరు పోటీ చేస్తున్నారు, అంజబాబు గారు, గ్రంథి శ్రీనివాస్. అవునండి. వీళ్ళిద్దరిలో మీకు ఎవరు ఎలా ఏంటనేది చెప్పగలరు? మేము గతంలో కాంగ్రెస్లో నుండి ఉండగానే ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రంథి శ్రీనివాస్ గారి టికెట్ రాలేదండి. ఆయనకి టికెట్ రాను మేము అందరం దూరంగా ఉన్న తప్పని పరిస్థితుల్లో లాస్ట్ మినిట్లో అంజబాబు గారికి పని చేయాల్సి వచ్చిందండి. చేసాము, ఆయన గెలిచారు. తర్వాత ఆయనకి పని చేసిన మా ముఖాలే తెలియలేదు, ఇంకా ప్రజల ముఖాలు ఏం తెలుస్తాయండి. ఆయన తర్వాత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క అభివృద్ధి నేను ఇది చేసుకున్నాను అని చెప్పుకునే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆయన లేరండి. కానీ ఏ అభివృద్ధి అయినా గ్రంథి శ్రీను గారి వల్లే సాధ్యమని మొన్న 2019లో ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. మళ్ళీ ఈరోజు కూడా అదే తిరిగి రిపీట్ అవుతుందండి. పక్కాగా గ్రంథి శ్రీను గారు అంటే భీమవరం అభివృద్ధికి ల్యాండ్ మార్క్ అండి ఆయన. యువతకి గ్రంథి శ్రీనివాస్ గారు ఏమన్నా అందుబాటులో ఉంటారా? అసలు మొదట మేము ఆయన ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నదే ఆ విషయంలోనండి. ఈరోజు మేము ఆయన దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సార్ని కలవాలని కానీ, లోపల ఎవరైనా ఉన్నా బయట ఆయన స్టాఫే అన్నా కూర్చోండి, నించోకండి, సార్ తిడతారు, మీరు ఎవరైనా నించొని ఉన్నట్లయితే కూర్చొనే ఉండాలి, మీకు వాటర్ కావాలా, టీ కావాలా అని ఏదో ఒకటి మమ్మల్ని అంటుంటే సార్ని అన్నీ కలిపిగానే ఆయన కూడా ముందు దా బాగున్నావా కూర్చో అని మమ్మల్ని ఎంతో సానుకూలంగా పరిచయం అది మాట్లాడగానేనండి మేము చెప్పుకుందాం అనుకున్న కష్టం అప్పుడే సగం తీరిపోతుంది. వెంటనే ఇది సమస్య సార్, పలానా మాకు ఈ పని అండి, ఉద్యోగస్తులు ఇలా మాకు చేసి పెట్టట్లేదు గవర్నమెంట్ పని అనగానే వెంటనే వాళ్ళకి కాల్ చేయడం, వెంటనే దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, వెంటనే దాన్ని కార్యక్రమం చేయడం, ఎంతేనండి. తప్ప చూద్దాం చేద్దాం అన్నది ఎప్పుడూ ఉండదండి. అంత అందుబాటులో ఉండే వ్యక్తిని ఏ రకంగానే ఏ నాయకుడిని ఎవరు వదులుకోమండి మేము. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చాలండి, నా ఒక్కడికే కాదండి, నా వార్డులో ఎవరి సమస్య ఉన్నా మేము తీసుకుని వెళ్తూనే ఉంటాండి. కరోనా సమయంలోనండి సార్ మేము ఇలాగా కొంతమందికి ఫుడ్ డైట్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే ముందు మీ ఆరోగ్యాలు అన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మీకు ప్రొటెక్షన్ చెప్తాను పోలీసుల్ని, వారి ఆధ్వర్యంలోనే మీరు జాగ్రత్తగా కార్యక్రమాలు చేసుకోండి, మీకు ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా సప్లై చేయాలో అనేసి మాకు ఫండ్ కూడా రేజ్ చేయించండి. కరోనాలో మా అందరితో కార్యక్రమాలు చేయించిన ఏకైక నాయకుడు భీమవరంలో ఓన్లీ గ్రంథి శ్రీనివాస్ గారండి. ఇంకా ఏ నాయకుడు ఏ పార్టీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఏ నాయకుడు ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదండి. సార్ మీ ఓటింగ్ ఎంత సార్ మీ 27వ వార్డులో?
మా వార్డులో 2900 దాకా ఉంటుందండి ఓటింగ్ అండి. సార్ మీ వైఎస్ఆర్సీపీ తరఫున మనకి ఎన్ని ఓట్లు పడవచ్చు? మా వార్డులో అయితే ప్రజెంట్ మా టార్గెట్ అయితే 80% పైనే టార్గెట్ పెట్టుకున్నామండి గ్రంథిసీని గారికి పడేలాగా. పక్కాగా దానికోసమే మేము అందరూ వర్క్ చేస్తున్నాం. సార్ నమస్తే అండి. మీరు Thank you. ఈ